నమస్కారం. మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. సాయి రాజేష్ గారు, నేను ఆల్రెడీ చెప్పేసాను, బేబీకి చాలా పెద్ద ఫ్యాన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ అండ్ కమింగ్ టు లాంచ్ అ ట్రైలర్. ఇప్పుడు నా మీద చాలా ప్రెషర్ ఉంది, తెలుగులో మాట్లాడాలి. కొంచెం అటు ఇటు అయిపోతుంది గ్రామర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మన పాష్మిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. మీకు నచ్చింది అని కోరుకుంటున్నాను. ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మూవీ గురించి చెప్పాలంటే మంచి ఫన్, ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మూవీ ఇది. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా చూడొచ్చు. థ్రిల్లర్ కామెడీ, క్లీన్ కామెడీ. నేను కూడా ప్రీమియర్లో ఫ్యామిలీతో పాటు వెళ్ళాను. అందరికీ అంత తెలుగు రాదు, కానీ చాలా ఫన్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, నా క్యారెక్టర్ పేరు ఖ్యాతి. సో నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లో చాలా డిఫరెన్స్, ఎందుకంటే కొంచెం థ్రిల్లర్స్ ఎక్కువ చేశాను. ఇక్కడ ఖ్యాతి అండ్ రాశికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో మీరు మూవీ చూసిన టైంలో యూ విల్ ఫైండ్ రాశి. సో నరేషన్ టైంలోనే నేను డిసైడ్ అయ్యాను, ఈ మూవీ చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ లుక్ ఉంటుంది, ఫన్. షీఈ్ వెరీ రిలేటబుల్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మన డైరెక్టర్ రామ్ గారు గురించి, హీ లుక్స్ లైక్ ఆల్ ది టైమ్ స్మైలింగ్ అండ్ ఫన్, బట్ సెట్లో హీ ఈజ్ సో డెడికేటెడ్. ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అందరికీ ఒక్క డేలో చేయాలంటే కొంచెం కష్టం, కానీ చాలా స్మూత్గా చేశారు మీరు సార్. అండ్ నాకు చాలా స్కోప్ ఇచ్చారు పర్ఫార్మెన్స్కి, చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఇది చేయాలి ఇది చేయాలి అని. దట్ యుల్ ఫైండ్ ఇన్ ద ఫిల్మ్. గోవింద్ రాజు గారు గురించి చెప్పాలి లేదా సార్? మీకు ప్రొడ్యూసర్ పిలవాలా, మీకు డైరెక్టర్ పిలవాలా, మీకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేనేజర్, ఆల్ ఇన్ వన్? ఆర్టిస్ట్, హీరో, యాక్టర్, పెద్ద యాక్టర్ సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా పెద్ద యాక్టర్. ఆడియన్స్ ఓకే సార్, మీరు చాలా ప్యాషనెట్గా మూవీలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్ వరకు ఎవ్రీథింగ్ హ్యావ్ టేకన్ ఆన్ యువర్ హెడ్ అండ్ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్. ఇట్ takes a lot of passion. Movie is a long process, so you will do it even more. Thank you so much for taking care of us. And Madhvi ma'am, you are an inspiration. ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆర్టిస్ట్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ పెట్టారు, ఎక్కడైనా కంఫర్ట్లో కూడా షూటింగ్ టైంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఫస్ట్ డే మీటింగ్ టైంలో, కాస్ట్యూమ్స్ ట్రయల్ చేసిన టైంలో, షీ సెడ్ వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్, వాట్ ఎవర్ యూ వాంట్ టు వేర్. So that kind of comfort what you gave me, I'm really thankful to that. And Shekhar Chandra garu, మూవీ చూసిన టైంలో ఫస్ట్ 10 minutesలో ఒక బీజిఎం వస్తుంది. నేను అక్కడే చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఐ లాఫ్డ్ సో మచ్. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అజయ్ ఘోష్ గారు, నేను కూడా మీకు చాలా పెద్ద డై హార్ట్ ఫ్యాన్, నిజంగా. సో ఒక స్టోరీ చెప్తాను. నేను ఫస్ట్ డే షూట్ కాదు, అందరితో పాటు ఉన్న ఫస్ట్ డే కాంబినేషన్ డేలో నేను సెట్కి వచ్చిన తర్వాత ఎంతమంది కాదు, ఎంత మెంబర్స్ కాదు, క్యారవెన్స్, చాలా క్యారవెన్స్ ఉన్నాయి అక్కడ. నేను స్కేడ్ అయిపోయాను. క్యారవెన్స్, పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్, అందరూ కమిడియన్స్. హూ విల్ ర్యాగ్ మీ ఐ డోంట్ నో. అండ్ అజయ్ ఘోష్ గారు కొంచెం ర్యాగింగ్ చేస్తారు కదా, చేశారు. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్. నేను మొత్తం లైన్స్ చదువుకొని మొత్తం ప్రిపేర్ చేసి వెళ్ళాను. నో పాయింట్ టు గివ్. సార్ కేమ్ ఫస్ట్ డే లైక్, పేరేంటి అమ్మా, తెలుగు వచ్చా? అండ్ ఐ సెడ్ నో ఫస్ట్. అండ్ తర్వాత తెలుగులో మాట్లాడాను. హీ గాట్ షాక్డ్ అండ్ హీ మేడ్ మీ కంఫర్టబుల్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ఫర్గెటింగ్ మై నేమ్. I'm not taking this is the third film we are doing together and you forgot my name. Thank you. Almost better than that, you shouldn't have said that. Masters Krishna garu and Shravan garu Janu Meri Janu song చేశారు. చాలా మంచి వెళ్ళింది సాంగ్. అండ్ ఇప్పుడు కూడా మన సాంగ్ ట్రెండింగ్ అవుతుంది శేఖర్ చంద్ర గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నందగోపాల్ గారు, నేను చాలా డీప్ మాట్లాడాను ఆ కార్ సీన్స్లో, కార్ షాట్లో. సో హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు అంత టైం లేదు, కానీ ప్రీ రిలీజ్లో అందరి గురించి చెప్తాను. డిఓపి గారు, ఆదిత్య గారు,
మూవీ చూసిన టైంలో నేను కూడా షాక్ అయ్యాను, ఇది నేనేనా, ఇంత మంచి చూపించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మురళి గారు ఎక్కడ? అరే సార్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కదా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వస్తాను అక్కడ. మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ పేమెంట్ ఆన్ టైమ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రాజ్ గారు. సో ఫస్ట్ డే కలిసిన టైంలో ఫోటోషూట్ అనమాట. ఆ రోజు అస్సలు మాట్లాడలేదు. నేను అనుకునేది ఎంత యాటిట్యూడా, ఎందుకు అంత యాటిట్యూడ్. తర్వాత ఫస్ట్ డే షూట్లో ఇంత మంచి మాట్లాడారు, మొత్తం జోక్స్ చేశారు. సెకండ్ డే, థర్డ్ డే వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ర్యాక్ కూడా చేస్తూనే ఉంటారు. తర్వాత హీ ఈజ్ సచ్ అ గ్రేట్ యాక్టర్. స్పెషల్లీ ఈ టైప్లో జానర్లో హీ ఈజ్ వెరీ గుడ్. అమేజింగ్ కామెడీ టైమింగ్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా ఏంటంటే ద వన్ క్వాలిటీ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఈజ్, మీరు 6 pages ఇస్తే కూడా 5 minutesలో అన్నీ రిమెంబర్ చేస్తారు, వచ్చేస్తారు, ఒక్క టేక్లో చేసుకుంటారు. సో ఐ రియలీ వాంట్ టు లెర్న్ దాట్, తెలుగులో ఎలా చేయాలి. అండ్ వెరీ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. ఇంకా మన మూవీ 21st Novemberకి రిలీజ్ అవుతుంది. మీరు ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్తో పాటు, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఆఫీస్ వాళ్ళతో పాటు మీ అందరూ చూసి చెప్పండి మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ట్రైలర్ లాంచ్ చేసిన సాయి రాజేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ముందు మా టీం గురించి చెప్పుకోవాలండి. నాకు చాలా మంచి టీం ఇచ్చారు. ఫస్ట్ అసలు ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం మాధవి మేడం గారు నన్ను పిలిచి మరీ మంచి సినిమా చేద్దాం, ఏదైనా స్టోరీ ఉంటే చెప్పు అని చెప్పారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ గోవింద్ గారు, మురళి గారు వాళ్ళు కూడా తర్వాత జాయిన్ అయ్యారు. మమ్మల్ని ఈ సినిమా చాలా స్మూత్గా వెళ్ళడానికి కారణం గోవింద్ గారు. దెన్ ఇంకా మా టెక్నీషియన్స్, చాలా మంచి టెక్నికల్ టీం ఉంది. శేఖర్ చంద్ర గారు 3 songs రిలీజ్ అయ్యండి, 3 చాలా బాగున్నాయి. అయితే ఈ 3 songsకి మించి మీరు సినిమాలో ఆయన ఇచ్చిన బీజిఎం మీరు పాడుకుంటారండి, అంత మంచి బీజిఎం ఇచ్చారు. చాలా బాగుంది, చాలా కష్టపడ్డారు కూడా. ఆయన మళ్ళీ ఏమంటారు, రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ అనేలా ఉంటుంది మ్యూజిక్. నెక్స్ట్ ఆదిత్య జవాది చాలా మంచి సినిమాలు చేశాడు ఇంతకుముందు. ఈ సినిమాకు కూడా అంటే నాకు ఒక డైరెక్టర్కి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ప్రొడక్షన్ వైపు నుండి కావచ్చు, షెడ్యూలింగ్ వైపు నుండి కావచ్చు, అవన్నీ అర్థం చేసుకొని తన పర్సనల్ ఇంట్రెస్ట్స్ కాకుండా సినిమాకి ఏం కావాలి, సినిమా ఆన్ టైం అవ్వాలి, అలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు, వాళ్ళందరి డేట్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఆన్ టైం షూట్ ఫినిష్ చేయాలి అంటే డిఓపి సపోర్ట్ చాలా అవసరం. చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్స్ ఆదిత్య. అలాగే లుక్ చాలా ఎదిరిపోయింది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ చాలా చాలా బాగా చేశాడు, ప్రతిదీ ఆన్ టైం ఇచ్చేవాడు. అలాగే మా పోస్టర్ డిజైనర్ సుధీర్ ఇక్కడ ఇప్పుడు షార్ట్ నోటీస్లోనే చెప్పేవాడిని, నాకు రేపు ఈ పోస్టర్ కావాలి అని. సరే కొంచెం ముందు చెప్పొచ్చు కదా అనేవాడు. సరే నెక్స్ట్ టైం నుండి ముందు చెప్తే అనేవాడిని. బట్ ఇప్పుడు అదే షార్ట్ నోటీస్, బట్ బాగా చేసి ఇచ్చాడు. పోస్టర్స్ కూడా చాలా ఎదిరిపోయినాయి. అండ్ ఆర్టిస్టులు అజయ్ ఘోష్ గారు, తర్వాత బ్రహ్మాజీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ సుదర్శన్ గారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి సినిమాలో. మిమ్మల్ని అందరూ నవ్విస్తారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా మీకు గుర్తుండిపోతుంది సినిమా నుండి బయటకు వచ్చేసరికి. అండ్ ఇంకా ఆర్టిస్టులు అందరూ. ఇది కాకుండా సినిమా గురించి చెప్పాలంటే జనరల్గా క్రైమ్ కామెడీ అంటే మీరు చాలా చూసి ఉంటారు, కానీ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోగలిగే క్రైమ్ కామెడీ ఇదే అవుతుందండి. మీరు మొత్తం ఫ్యామిలీస్ అందరితో కలిసి వెళ్ళి చూడొచ్చు ఈ సినిమాని. మేము ఆల్రెడీ 4 ప్రివ్యూలు వేసాము. యాజ్ మై ప్రొడ్యూసర్ సైడ్ 4 ప్రివ్యూలు వేసాం. అందరినీ పిలిచాం. అసలు మేమే అనుకోవడమా చాలా బాగుంది అని, బయట వాళ్ళు కూడా చెప్తారా అని ఒక చిన్న టెస్ట్ లాగా. అందరికీ విపరీతంగా నచ్చింది. మేము పెయిడ్ ప్రివ్యూలు కూడా వేయబోతున్నామండి 19th 20 అలా. మీరందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. ఇప్పుడిప్పుడే మేము ఇండస్ట్రీలోకి వచ్చి కొంచెం బేబీ స్టెప్స్ వేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ కూడా చాలా అవసరం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.